నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు రాజమండ్రి కోకవరం బస్టాండ్ వద్ద ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్, నగర కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజ్యాంగానికి ముందు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మన సామాజిక నివాళులు అర్పించడం అన్నది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మనకు ఈ సమాజంలో అసమానతలు తొలగడానికి గాని బలహీన వర్గాలు ఈ స్వేచ్ఛా వాయువుల్ని అందరితో పాటు సరి సమానంగా ఆస్వాదించడానికి గాని ప్రజాస్వామ్యానికి గొప్పతనం తీసుకొచ్చిన విధానానికి కానీ ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈ దేశాన్ని కొనియాడుతున్న విధానం కానీ ఇవన్నీ సాధ్యమైనవి అంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్లే అన్న విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ఆయన ఇచ్చిన అవకాశంతో ఈరోజు అనేక మంది వర్గాలు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతా ఉన్నారు, ముందుగా అడుగులు వేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి గాని, ఒక ప్రజాప్రతినిధి అయిన సందర్భాన్ని గాని, వారి యొక్క అభ్యున్నతికి గాని నేను చేస్తున్న కార్యక్రమాలు ఆయనే స్ఫూర్తి అనే విషయాన్ని కూడా నేను గుర్తిస్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వం కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కుల అసమానతల్ని తొలగిస్తూ సమాజంలో వారికి ఇవ్వాల్సిన ఆర్థిక ప్రోత్సాహాలతో పాటు రాజకీయంగా కూడా అన్ని విధాలుగా కూడా అవకాశాలు ఇచ్చుకుంటూ ముందుకెళ్తా ఉంది కూటమి ప్రభుత్వం. తప్పకుండా ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను, అంబేద్కర్ గారిని అభిమానించే ప్రతి వ్యక్తి కూడా జయంతి నాడు, వర్ధంతి నాడు ఆయన్ని స్మరించడం కాదు, ప్రతిరోజు స్మరించాలి. ఆయన ఆశయాన్ని అందిపుచ్చుకోవాలి, ఆయన ఆశయ సాధనకి కృషి చేయాలి. ఆయన చూపించిన బాటలో అడుగులు ముందుకు వేయాలి. అలాగే అంబేద్కర్ గారు అందరి వాడు, అంబేద్కర్ గారు అందరిచే ప్రేమించబడుతున్న వ్యక్తి. అతని కొన్ని వర్గాలకో కొన్ని కులాలకో పరిమితం చెయ్యవద్దు. భారతదేశంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రేమించబడ్డ ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి ఒక వ్యక్తిని మనందరం కూడా గౌరవించుకోవాలి. ఇంకా ఆయన గౌరవాన్ని పెంపొందించే విధంగా మన తాలూకు కార్యక్రమాలు ఉండాలని మరొక్కసారి తెలియజేస్తూ, చివరగా ఈరోజు ప్రతిపక్షం రాని ప్రతిపక్ష పార్టీ ఉంది రాష్ట్రంలో. కులాల మధ్యన చిచ్చు పెట్టి, మతాల మధ్యన చిచ్చు పెట్టి వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం ఆలోచిస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా వారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ నియోజకవర్గంలో బలహీన వర్గాలు ఈ కూటమిని ఆశీర్వదిస్తా ఉన్నాయి, బలహీన వర్గాలు మా కుటుంబాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాయి. అలాంటి వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మేమేనాడు రాజకీయాలు ఆడట్లా. మేము ఒకటే కోరుకున్నాం, వాళ్ళల్లో ఒక వ్యక్తిగా నేను అభివృద్ధి చెందడానికి చూసా, వాళ్ళల్లో వ్యక్తిగా వాళ్ళ యొక్క అభ్యున్నతికి కృషి చేశా. కానీ ప్రతిపక్షం రాని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న రాజకీయం చేసి వాళ్ళ పైన పెత్తనం చేయడానికి చూస్తా ఉన్నారు, వాళ్ళ మీద రాజకీయం ఆడటానికి చూస్తా ఉన్నారు. ఓ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఆడుతూ ఉంటే, కూటమి పార్టీగా, ఒక తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా, ఒక శాసనసభ్యుడిగా వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళల్లో ఒక మనిషి కింద నేను కృషి చేస్తా ఉన్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి ఈ యొక్క గొప్ప నివాళులు అర్పించడానికి నాతో పాటు విచ్చేసిన నా తెలుగుదేశం ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు.
మనందరికీ తెలుసు అంబేద్కర్ గారు మన దేశానికి సంబంధించిన అత్యంత గొప్ప బుద్ధజీవి. ఆయన ప్రతిపాదించిన ఎన్నో అంశాలు ప్రజలకి చాలా విషయాల్లో విముక్తినిచ్చాయి. అలాగే మనందరం కూడా ఈరోజు ఒక సిస్టమేటిక్గా ఒక సిస్టంలో బతుకుతున్నాము అని అంటే దాన్ని విజువలైజ్ చేసి మనకి ఇచ్చినటువంటి మహానుభావుల్లో ఇతను చాలా ముఖ్య భూమిక పోషించారు. కాబట్టి ఇంకా మనం అంబేద్కర్ గారి ఆశయాల్ని ఇంకా మనం దృఢంగా ముందుకు తీసుకుపోయి సమానత్వం తీసుకొని ఈక్వాలిటీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఏదైతే డ్రీమ్ చేశారో అంబేద్కర్ గారు వారి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి అందరం మరోసారి ప్రమాణం చేసుకొని ముందుకు సాగాలి. ఈరోజు మనం రాజమండ్రిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మనం ఆయన జీవితాంతం చేసిన పోరాటాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన చదువుకి, ఉమెన్ రైట్స్కి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి ఇచ్చిన దాని ఎంపవర్మెంట్కి సంబంధించిన జీవితాన్ని కృషిని మనం ఈరోజు గుర్తుంచుకుని మనము భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా కేవలం పొలిటికల్ ఇండిపెండెన్స్ ఉంటే సరిపోదు, సోషల్ అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉండాలి అందరికీ అని చెప్పడం, దాన్నంతా కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు మనం ఆయన స్ఫూర్తిని గుర్తుంచుకుని అది మనం అందరం కూడా మన పిల్లలకి అందరికీ చెప్పవలసిన అవసరం ఉంది. మన హక్కులన్నీ కూడా మనం ఆయన జయంతి రోజు గుర్తుపెట్టుకుని హక్కులకి మనం పోరాటం మనం ముందుకు సాగిస్తూ మన బాధ్యతలు కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ఆయనకు సంబంధించిన జీవిత స్ఫూర్తిని మనందరం కూడా ఆశయాల్లో మనం ముందుకు వెళ్ళాలని అందరికీ నా ద్వారా చెప్తాను.